నేను పార్టీ పెట్టినాను ఎప్పుడో చెప్పాను. ఉమ్. పార్టీ ఇప్పుడేమీ అవసరం లేదు. పెట్టరా అసలు? అంటే రాజకీయాలలో ఏది శాశ్వతం కాదు, ఏది అశాశ్వతం కూడా కాదంటారు కదా. ఈ స్టేట్మెంట్ గమనిస్తే మీరు ఒకవేళ పార్టీ పెట్టే అవకాశాలు వస్తే ఒకవేళ సీ నేను అందుకే చెప్తా పార్టీ ఎందుకు అవసరం లేదు అని అంటే చాలామంది అంటారు ఈ పంచాయతీలు ఎందుకు, మన ఐడియాలజీ ఏంటంటే దళితవాడ పంచాయతీ కావాలని. ప్రతి దళితవాడ అంటే మాదిగపేట కావచ్చు, మాలపల్లి కావచ్చు, రెల్లిగూడెం కావచ్చు, అవన్నీ కూడా ఒక సపరేట్ పంచాయతీ అవ్వాలని, గ్రామ పంచాయతీ. మనకి మీరు చూసుకుంటే 10 ఏళ్ల క్రితమే ఆల్రెడీ ఈ లంబాడి తాండాలు తెలంగాణలో, ఆంధ్రాలో 2 చోట్ల పంచాయతీలు అయినాయి. 10 years అయింది. దానికి ఏమి రాజ్యాంగ సవరణ అవసరం లేదు, ఏం అవసరం లేదు. కమిషనర్ పంచాయతీరాజ్కి అండ్ అంత ఈజీగా అయిపోయే పని. ఆల్రెడీ లంబాడి తాండాలు అయినాయి కాబట్టి అదే ప్రాతిపదికన దళితవాడలు కూడా ఊళ్ళకి దూరంగా ఉన్నాయి కాబట్టి వాటిని పంచాయతీలు చేయాలి. చేసి ఎస్సీ ఎస్టీ సబ్ కంపోనెంట్ ప్లాన్లో ఉన్న 20,000 కోట్లలో 1/4 అంటే ఒక 5,000 కోట్లు ఈ పంచాయతీలకు ఇవ్వాలి. ఇచ్చినట్లయితే ప్రతి పంచాయతీకి ఒక 2 కోట్లు వస్తుంది. సో దళితులు పరిపాలించుకుంటారు. మనవాడ, మన పాలన, మన పంచాయతీ. సో నిధులు ఉంటాయి, వాళ్ళు డెవలప్ అవుతారు. మెయిన్ గ్రామంలో ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళు కొంత సహాయం చేయగలుగుతారు. అలాగే దళితులు కలిసిమెలిసి ఉండేదానికి అవకాశం ఉంటుంది. నార్మల్ పంచాయతీ ఉందనుకోండి, వాళ్ళకి 20 లక్షల నుంచి 30 లక్షల దాకా ఆదాయం ఉంటుంది సంవత్సరానికి, అంతకు మించి ఉండదు. అదే ఈ దళితవాడ పంచాయతీ అయితే సబ్ కంపోనెంట్ ప్లాన్ నుంచి వచ్చే నిధులే 2 కోట్లు ఉంటాయి. కాబట్టి వీళ్ళు దళితవాడిని అభివృద్ధి చేసుకోగా ఇంకా మెయిన్ గ్రామానికి కనెక్టింగ్గా కామన్గా ఉన్న ఫెసిలిటీస్ ఏమైతే ఉన్నాయో, లైక్ రోడ్ కావచ్చు, పంటకాలం కావచ్చు, లేకపోతే స్కూల్ కావచ్చు, వీటన్నిటిని కూడా తాగునీళ్ళు కావచ్చు, వీటన్నిటిని కూడా వీళ్ళు మెయిన్ గ్రామానికి కొంత సహాయం చేసే విధంగా, ఎక్స్టెండ్ చేసే విధంగా ఉండొచ్చు వీళ్ళు. అప్పుడు వీళ్ళకి గౌరవం పెరుగుతుంది, దళితులకు గౌరవం పెరుగుతుంది. మెయిన్ విలేజర్స్ వచ్చి వీళ్ళని సాయం అడుగుతారు. చేయటం ద్వారా ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండే పరిస్థితి ఉంది. అలాగే ఈ సబ్ కంపోనెంట్ ప్లాన్ నిధులు ఏమైతే ఉన్నాయో పక్కదారి పడుతున్నాయో, ఇప్పటి వరకు అసలు వాటి వల్ల ఇటు పోయినాయో తెలియదు, ఎలా ఖర్చు అయినాయో తెలియదు. దళితుల అభివృద్ధికి కించిత్తు కూడా ఉపయోగపడినటువంటి ఆ నిధులు ఏమైతే ఉన్నాయో అవి దళితులకి చేరతాయి. ఇది మొట్టమొదట. రెండవది, మీకు ఒక నియోజకవర్గంలో కనుక చూసుకున్నట్టయితే ఒక 70 గ్రామాలు సుమారు ఉంటాయి, 60-70 పంచాయతీలు ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో 60-70 మంది లీడర్స్ తయారవుతారు, దళిత లీడర్స్. అదేవిధంగా వాళ్ళకి ఫైనాన్షియల్గా కొంచెం దమ్ము అనేది ఏర్పడుతుంది. రైట్. సో ముందు అది జరగాలి. పార్టీ పెట్టగానే సరికాదు. ఎందుకు పార్టీ వద్దంటున్నానంటే నేను ఇప్పుడు దానికి సమాధానం చెప్తాను. చాలామంది పార్టీలు పెట్టారు, మేము పోటీ చేసేస్తామన్నారు. అయితే ముందు బేసిక్స్ మర్చిపోయారు. బేసిక్ ఏంటంటే మీ ఐడియా మంచిదే, ప్రాక్టికల్గా కూడా చూసుకోవాలి. ఒక నియోజకవర్గం తీసుకున్నట్లయితే మీకు మినిమం 250 వార్డులు పోలింగ్ బూత్లు ఉంటాయి. ఒక పోలింగ్ బూత్ని మెయింటైన్ చేయాలంటే ఒక ఏజెంట్ ఉండాలి, ఒక రిలీవింగ్ ఏజెంట్ ఉండాలి, బయట చీటీలు రాసేవాడు ఒకడు ఉండాలి, 3 అక్కడే ఉండాలి, ఇంకొక 7 జనాలు తీసుకురావటం, మొబిలైజ్ చేయటం. ఇట్లా మీరు ఒక పోలింగ్ బూత్ కనుక మీరు తీసుకుంటే 10 మంది మినిమం దాన్ని మేనేజ్ చేయడానికి కావాలి మీకు. నేను ఇంక మిగతా ఏం చెప్పట్లా, ఏది ఎలక్షనీరింగు, ప్రచారము అవేమి చెప్పట్లేదు, జస్ట్ ఎలక్షన్ డే మేనేజ్మెంట్ చెప్తున్నా మీకు. అట్లా తీసుకున్నట్టయితే 250 × 10 ఎంతమంది ఉండాలి మీకు? 2,500 మంది ఒక నియోజకవర్గానికి మీకు నమ్మకంగా పనిచేసే వాళ్ళు ఉంటే మీరు ఎలక్షన్ కండక్ట్ చేయగలుగుతారు. అంటే ఎలక్షన్లో మీరు ఉండగలుగుతారు. మీకు 2,500 మంది ఒక నియోజకవర్గంలో మీకు పనిచేసేవాళ్ళు లేకుండా మీరు ఏం చేయలేరు. అర్థమైందా? సో ఆ 2,500 మంది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండకూడదు, సాధారణ ప్రజలు అయి ఉండాలి. ఎందుకు? గవర్నమెంట్ ఎంప్లాయీ ఏజెంట్ పనులు, జనాలను తరలించే పనులు చేయలేడు. పైగా అతను చేయాలని ఉన్నా ఆ రోజున అతనికి ఎలక్షన్ డ్యూటీ ఉంటుంది వేరే చోట, అతను ఇక్కడ ఉండడు. కాబట్టి మీరు నాన్ ఎంప్లాయీస్ని 2,500 మందిని మొబిలైజ్ చేయగలరు. నియోజకవర్గానికి మీరు చేయగలిగితే ఒక నియోజకవర్గానికి మీరు ఈ మాటలు మాట్లాడచ్చు, పోటీ చేయటము, రాజకీయము, ఇవన్నీ మాట్లాడచ్చు. రైట్. అంటే ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ క్రియేట్ చేసి, లేకపోతే ఈ నాలెడ్జ్ ఇస్తూ ఈ గ్రౌండ్ మీరు క్రియేట్ చేస్తుర్రా? మరి నేను అదే కదా, ఈ పంచాయతీలు వస్తే మీకు గ్రామంలో మీకు తర్వాత మీరు పార్టీలు పెట్టుకోండి, ఇంకోటి పెట్టుకోండి, మీకు పనిచేసే వాళ్ళు దొరుకుతారు. అంటే ఇప్పుడు ఒకవేళ మీ ఐడియాలజీ ప్రకారం, లేకపోతే మీ ప్రాక్టికల్ థియరీ ప్రకారం
ఒక కాన్స్టిట్యున్సీకి 2500 నుంచి 3000 మంది మీ సైన్యం తయారయ్యారు అనుకోండి, భవిష్యత్తులో మీరు పార్టీ పెడతారా? నేను పెట్టలేను. ముందు అసలు వాళ్ళు తయారు కానివ్వండి, తయారైన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళ ఇష్టం. ఈ మాటలు వింటే గనక, అంటే ఈ ఇంటర్వ్యూ చూస్తే గనక 2500 మందిని ఒక మా నియోజకవర్గం నియోజకవర్గం నుంచి, పార్టీ అంటే ఒక నియోజకవర్గానికి అంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక 2500 మంది మొబిలైజ్ అయ్యి మీరు మిమ్మల్ని కాంటాక్ట్ కావాలి, మీరు మిమ్మల్ని మేము ఉన్నాము అని అంటే గనక ఇప్పుడు 2500 ఇంటూ మళ్ళీ 100 నియోజకవర్గాలు వేసుకుంటే ఎంత? 25,000. 200 వేసుకుంటే 50,000 మంది మీకు పనిచేసే వాళ్ళు డెడికేటెడ్గా ఉండాలి స్టేట్లో. ఉంటే మీరు పార్టీ గురించి ఆలోచించవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు పార్టీ ఆలోచన ఏం లేదు ఇప్పుడు. నేను చెప్తున్నాను కదండి, అది ప్రాక్టికల్గా అయినప్పుడు మాట్లాడదాం. ఓకే, 50,000 మంది బట్ అది అయిన రోజు పార్టీ పెడతారు, అదొక్కటి చెప్పండి. అయినప్పుడు చూద్దాం, ఇంకా అవ్వలేదు కదా. అంటే చైతన్యం లేదు, ఆలు లేదు, చూలు లేదు, చైతన్యం లేదంటారా? కొడుకు పేరు సోమలింగం అని. ఇవన్నీ అది అయితే ఇది అయితే అని కాదు కదా, ముందు ఇది అవ్వాలిగా. ఇది అవ్వకుండా తొందరపడి పార్టీలు పెడితే పరిస్థితి ఇట్లానే ఉంటుంది.